లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిస్థితి శ్రీ దినేష్ చౌదరి గారు టీఆర్ఎస్ నేత, శ్రీ కొండ రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శ్రీ సుందరరామ్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్, శ్రీ ఆర్డి విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక ప్రత్యేక హోదా విషయం ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. తెలుగుదేశంకి పూర్తిగా వత్తాసు పలుకుతున్నారన్న ఏపీ వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, పోలీస్ ఆఫీసర్లను కొందరిని బదిలీ చేయటం, అలాగే పాల్ పార్టీ పేరుతోటి అదే పేరు ఉన్నటువంటి కొందరిని నామినేషన్లు వేయించడం, ఇలాంటి వ్యవహారాలు రాజకీయంగా కుట్రలనండి ఇంకేదన్నా సాగుతున్నాయి. దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ప్రత్యేక హోదాపై ఎవరు గొంతు కోసింది, ఎవరు ఆంధ్రులకు ద్రోహం చేసింది అన్న విషయం మీద చాలా స్పష్టంగా క్లారిటీగా పీయూష్ గోయల్ చెబుతున్నాడు. ఆశ్చర్యంగా, అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఇంతకాలం కేంద్రమే 17,500 కోట్ల ప్యాకేజ్ అడిగి ఇచ్చింది కాబోలనుకుంటే కాదు, అసలు చంద్రబాబు గారే కేవలం ఏడాదికి 3,500 కోట్లు ఇస్తే సరిపోద్దని లేఖ రాసిన విషయం పీయూష్ గోయల్ వెల్లడించి సంచలనం సృష్టించారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్కి కేవలం 3,500 కోట్లు, ఆ రోజుల్లో ప్రత్యేక హోదా వస్తే కనీసం అన్ని పరిశ్రమలకు సంబంధించి 40-50 వేల కోట్ల రాయితీలు వస్తాయనుకుంటే కేవలం 5 ఏళ్లకు కలిపి 17,500 కోట్లకి సర్దుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఆ తర్వాత ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేయాలన్న దానిపైన ఆ డబ్బు డైరెక్ట్గా తన ఖజానాకి ఇమ్మని అడిగితే ఒప్పుకోనందుకు గాను బయటకు రావడానికి అదొక కారణం అని కూడా అంటారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రుల ప్రత్యేక హోదా గొంతు కోసింది ఎవరు, ఆంధ్రులకు ద్రోహం చేసింది ఎవరు, చంద్రబాబా, కేసీఆరా లేక జగనా మరొకరా? దీనిపై ఇవాళ చర్చలోకి వెళ్దాం. ముందుగా విల్సన్ గారు చెప్పండి ఏమిటి. రైట్, విల్సన్ గారు ఇంకా వచ్చిన తర్వాత శర్మ గారు మాట్లాడండి. మీరు ఏమిటి అసలు ఈ రకంగా ఈ లేఖని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజంగానే 3,500 కోట్లు మాబోటాలను కూడా కేంద్రం అంచనా వేసింది కాబోలు, ఇదేంది ఇంత తక్కువ అంచనా వేసింది ఏడాదికి అనుకున్నాం, ఇది ప్యాకేజ్ అయినా కూడా. అసలు మరి ప్యాకేజీ కావాలని 3,500 కోట్లు అడగటం ఏంటి? మళ్ళీ తర్వాత ప్రత్యేక హోదా మాకు ఇవ్వలేదని చెప్పి సరే చంద్రబాబు గారు అనేక మాటలు మార్చాడు, కావాలన్నాడు, వద్దన్నాడు, ఇవన్నీ జరిగినాయి కదా. ధర్మ పోరాట దీక్షలతోటి పేరుతోటి 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఏమిటి అసలు ఈ రకంగా పీయూష్ గోయల్ వెల్లడించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మరి ప్రజల గొంతు కోసినట్లేనా, ప్రత్యేక హోదా గొంతు కోసినట్లేనా? సరే, ఇవాళ పీయూష్ గోయల్ గారు చాలా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. 2016 అక్టోబర్ 24నే చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఉత్తరం రాశారు. మొత్తం క్యాలిక్యులేషన్ 3,500 చొప్పున 17,500 కోట్లని ఇచ్చాడు. ఆయనే ప్యాకేజ్ అడిగాడు. ఇంకోటి కూడా ఏంటంటే అరుణ్ జైట్లీ గారికి 2018లో కూడా ఇంకో ఉత్తరం రాశాడు అని చెప్పారు. ధన్యవాదాలు కూడా చెప్పాడు. అసెంబ్లీలో తీర్మానం కూడా చెప్పాడు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క మంత్రుల్ని, ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు లాంటి మంత్రులు నేను అడిగేది ఏంటంటే, ఎందుకంటే ముఖ్యంగా పీయూష్ గోయల్ గారిని, ఎందుకంటే మీరు కనుక చూసినట్లుంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు పీయూష్ గోయల్ గారి యొక్క అత్యుత్సాహం చాలా కనిపించేది మనకు అక్కడ. వాళ్ళతోటి చంద్రబాబు గారితో స్నేహితులతోటి చక్కగా మంచిగా డయాస్ల మీద కిందకి పైకి నవ్వుకుంటాబో ఆయన చాలా మంచి హుషారుగా ఉత్సాహంగా తిరిగాడు. నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే వీళ్ళని 2016లోనే ఆయన ఉత్తరం రాసినప్పుడు మీరు ఆ రోజున ఎందుకు చెప్పలేదు? ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఈ ప్యాకేజీ మేము ఇస్తున్నాము అని ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజుల పాటు ముఖ్యమంత్రి గారు వీళ్ళ మీద బురద జల్లుతూ ఉంటే ఏమని గొంతు కోసింది, ప్రత్యేక తరగతి హోదాకి లెటర్ రాశారని చెప్పారే కానీ ఆ లెటర్ పూర్తిగా లెటరే కాదు, ఇంకొకటి ఏమన్నారంటే వీళ్ళు నేను ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అంటే ఇంకేం చేయలేక ఒప్పుకున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజున మీటింగ్కి చెప్పాడు ఆయన ఎంతసేపటికి చెప్పింది ఏంటంటే ఈ ప్రత్యేక తరగతి హోదా ఇంకా మిగతా రాష్ట్రాల్లో మేము ఇవ్వట్లేదు, ఇక్కడ ఒక్క చోట కూడా ఎట్లా ఇవ్వడానికి కుదరదు అన్నారని నేను ప్యాకేజ్ ఒప్పుకున్నాను అని చెప్పినప్పుడు పీయూష్ గోయల్ గారు ఎక్కడన్నా నిద్రపోతున్నాడా, మహారాష్ట్రలో ఎక్కడన్నా నిద్రపోతూ లేకపోతే ఎట్లన్నా తిరుగుతున్నాడా? ఇంకొకటి కూడా నేను ఏమని చెప్తున్నానంటే ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది ఆల్రెడీ కేంద్రం ఆ రోజున మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఆమోదించి ప్రణాళికా సంఘానికి పంపించాం. దాన్ని చేయాల్సింది ఓన్లీ ఇంప్లిమెంట్ చేయడం వరకే, ఇంకా వేరే ఇంకా ఏమీ చేయాల్సింది లేదు. 2016 వరకు ఈయన కానీ ఆయన కానీ ఇద్దరు ఏం చేశారు? ఇద్దరు మాట్లాడారు. బాబు గారు మోడీ గారు జోడీతోటి వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ఈయన ఉత్తరం ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మనం ఈ లెటర్ బయట పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాలి? నిజంగా కనుక ఒక సంవత్సరం కాలం ఆయన ఎప్పుడైతే వీళ్ళ మీద ఇంత బురద జల్లి అంటే వీళ్ళిద్దరు నిన్నటిదాకా అనుకుని ఉంటారు. ఎప్పటికైనా మన రాజ్నాథ్ గారు పార్లమెంట్ లో అన్నారు కదా, మా చిరకాల మిత్రుడు ఆయన, ఎప్పటికీ మిత్రుడే అన్నాడు కదా, ఆ ఉద్దేశంతో ఎందుకు బయట పెట్టలేదా? ఇవాళ మేము అడుగుతున్న క్వశ్చన్ ఇది. అంతకంటే రాహుల్ గాంధీ గారితో మేము కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా అక్కడ చెప్పాడు ఏమని, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకపోవడానికి కారణం
భారతీయ జనతా పార్టీనే నన్ను మోసం చేశారు, నేను ఇంకేం చేయను, నేను మోసపోయాను అని చెప్పినప్పుడు ఈ యొక్క పీయూష్ గోయల్ గారు కానీ ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఇంకా రేపటి నుంచి వస్తారు, ప్రవాహం వరుసగా దిగుతారు. ఇంక ఇప్పుడు పీయూష్ గోయల్ ఫస్ట్ వేసేసి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు. ఎన్నికల దాకా మీరిద్దరు ఏం చేస్తా ఉన్నారు? నేను ఈయన నమ్మము, ఈ భారతీయ జనతా పార్టీ అనేటువంటి వాళ్ళని. అంటే నమ్మమని చెప్పండి, ఆయన ఉత్తరం రాయలేదనేది నమ్మటం కాదు. అదే నాకు అర్థం కావట్లా. అంటే జనరల్ గా మీరు తెలివిగా చంద్రబాబు నమ్మటం అనేది మీకు నమ్మం అని చెప్పడం ఇబ్బంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక తరగతి హోదా విషయంలో మా రఘువీరారెడ్డి గారు కానీ కేవీపీ గారు కానీ ఉత్తరాలు రాశారు. మేము ఈ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు. చంద్రబాబు గారికి చెప్పాము మోసపోకమాక అని చెప్పంటే, సరే ఏదో ఆయన మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారా, ఎఫ్ టర్న్ తీసుకున్నారో, మొత్తం మా దగ్గరికి వచ్చేసి మోసపోయాను అంటే రాహుల్ గాంధీ మోసపోయానంటే మీరు స్వయంగా ఆయనే 3,500 కోట్లు ఇస్తే నిజంగా చెప్పాలంటే దానికి మాత్రము తప్పనిసరిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇచ్చి మామూలుగా అయితే వెంటనే క్షణాల్లో ప్రతిపాదన పెట్టేవాళ్ళు ఎక్కడ పెట్టినట్లేదు. ఇదే పీయూష్ గోయల్ ఏమన్నారు, కేసీఆర్ గారు జగన్ మా మిత్రులు అన్నారు. అనగానే వెంటనే మీరు అన్నది కూడా కరెక్టే, మీరు జగన్ అనగానే బ్రహ్మాండంగా వేసేసి ముసుగు తొలగిపోయింది అయిపోయింది అన్నప్పుడు దీని మీద కూడా డెఫినెట్ గా చెప్పాలి. అయితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం వీళ్ళిద్దరిని నమ్మే పరిస్థితి లేదు, ఇది కనుక క్లారిటీ రాకపోతే. ఎందుకంటే ఇవాళ పీయూష్ గోయల్ గారు ఇదేదో పెట్టేయంగానే మేమేదో ఇచ్చేట్లా మీరు దొంగే, ఎందుకని చెప్పాలంటే ఇన్ని రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు. మీరు అసలు ఈ లెటర్ ని ముందుగానే మీరు తెచ్చుంటే బీజేపీ కాబట్టి మీరు పద్ధతి లేదు. దానికి చంద్రబాబు గారు కూడా క్లారిటీ ఇవ్వాలంటున్నారు. నేనేమి కాదని చెప్పానండి, తప్పలేదు. ఆయన నా లెటర్ కాదు అదేదో చెప్పని చెప్పండి. శ్రీనివాసరావు అవినిగడ్డ చెప్పండి, ఆంధ్రులకు ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా గొంతు కోసింది ఎవరు? కేవలం 3,500 కోట్లు ఇస్తే సరిపో, ఇప్పుడు 30,000 కోట్లు ఇవి ఓట్లు కొనుగోలుకే ఖర్చు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు కేవలం 3,500 ఇస్తే సరిపోతుంది ప్రత్యేక హోదా బదులని ఏకంగా కేంద్రానికి లేఖ రాశారని గోయల్ చెప్తున్నారు. మీరేమంటారు? అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ముసుగు వేయటం, అబద్ధాలు చెప్పడంలోనే ఆయన తిట్ట కదండి. ఓకే, ఆయన ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నేను 108 ని స్టార్ట్ చేశాను, పోలవరం శంకుస్థాపన చేశాను, పులిచెంతలు చేశాను, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాను, నేను ఆరోగ్యశ్రీ పెట్టాను, అందరికి పెన్షన్స్ ఇస్తున్నాను, అడగకుండా రుణమాఫీ చేశాను, నాకు ఓట్లేయండి దమ్ముగా ధైర్యంగా వెళ్ళిన మగధీరుడు రాజశేఖర రెడ్డి గారు. ఈయనేమిటండి అసలు చేసిన చెప్పుకోకుండా వివేకానంద రెడ్డి గారిని చంపారు, ఆయన ఎవరో పరిటాల రవిని చంపారు, ఈయన కోడి కట్టెచ్చారు, ఇలాంటివి చెప్పుకుంటున్నాడు. మొన్నటిదాకా బీజేపీ పార్టీతో అంటగాగి అక్కడ వాళ్ళతో చివరికి బయటికి కొట్టించుకుని ఈ రోజు వచ్చి బీజేపీ ముసుకుంది, టీఆర్ఎస్ ముసుకుందని వాళ్ళని చెబుతాడు ఏంటండి? హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళతో బేరసారాలాడి వాళ్ళు కాదంటే పొమ్మని ఇక్కడికి వచ్చిన ఈ వ్యక్తికి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఓటేస్తారండి? రైట్. అయితే సరే, చర్చ ప్రత్యేక హోదాకి పరిమితం అయితే బాగుంటుంది. ప్రత్యేక హోదా విషయంలో మోసమా కాదా? ఆయన రాసింది 3,500 కోట్లు సరిపోతాయి. అది సంజీవన ఇచ్చిన రాష్ట్రాలు బాగుపడ్డారా అన్నాడు, చేశాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే 3,500 కోట్లు అంచనా వేసింది కూడా వీనేనంట, అది విశేషం. రాజీవ్ అవును, అదే రైట్. రాజీవ్ గారు సార్, ఇప్పుడు ఏదైతే నిన్న ఆ లేఖ ఏదైతే బయట పెట్టారో అది లెటర్ నెంబర్ 59 అక్టోబర్ 24, 2016 చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ. ఈయన ఆది నుండి ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వను, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని అన్నది, అందుకు నేను దిక్కులేక ఒప్పుకున్నానని ఈయన ఈ రోజు వరకు నమ్మగలిగినటువంటి మాట. కానీ నిన్న మనం ఆ లేఖలో చూస్తే 3,500 కోట్లు మేము డెఫిసిట్లో ఉన్నాం ఏడాదికి, అంటే 17,500 కోట్లు, మీరు అది ఇచ్చేస్తే మాకు చాలు, ఇక మాకు ప్రత్యేక హోదా వద్దు, ఈ ప్యాకేజీ తప్పు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు రాయితీలు అంచనా వేశారంట. ఆయన ఎలా అంచనాకు వచ్చారు, అసలు ఎవరితో డిస్కషన్ చేశారు, ఏ అఖిలపక్షంతో కూర్చుని డిస్కషన్ చేసి ఆ అంచనాకు ఆయన రావడం జరిగిందనేది తెలియదు. నేను నవ్వుతా అంటుంటాను, చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన పప్పు బెల్లాల ఖర్చు అంత లేదు ఇది. అది ఇప్పుడు అలా చూస్తే 17,500 కోట్లు అడిగారు. నిజంగా 17,500 కోట్లు అడిగినప్పుడు ఈయన గ్రాంట్ గా వస్తుంది, మీరు అన్నట్టు పప్పు బెల్లాల కింద ఏదో తోసేద్దాం అనుకుని ఉండుంటారు ఈయన. కానీ దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటాం, దాని మీద ఒక మానిటరింగ్ ఉండటంతో మరి ఈయనకి నచ్చిందో నచ్చలేదో బయటకు వచ్చి మిగతా స్టోరీ నేను అనడం జరిగింది. అయితే 2016లో వాళ్ళు రాసిన లేఖని ఇప్పుడు ఎందుకు బీజేపీ వాళ్ళు బయట పెట్టారు? నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్రే కాదు, ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ పాత్ర కూడా మనం అబ్జర్వ్ చేయాలి. 2016 ఆయన కూడా పార్ట్నరే కదా. అంటే ఈ ఇద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆంధ్ర ద్రోహులు, రాష్ట్ర భవిష్యత్తును కేవలం వాళ్ళ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన వాళ్ళు.
నిజంగా వీళ్ళు ఎవరైనా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ తాతగారు జాగిరా? ఈరోజు రాష్ట్రం యొక్క ఈరోజు ఆయన ఆ రోజు అలా బెండ్ అయిపోవడం వల్ల ఈరోజు ప్రత్యేక హోదా గురించి మా నాయకుడు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ఫలితం దక్కుతుందా? నిజంగా మా నాయకుడు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు, ఈ నీతి ఆయోగ్ కానీ మీరు చెప్తున్న ఇవన్నీ తప్పుడు మాటలు, ప్రత్యేక హోదాయే మా నినాదం కావాలంటే 2 నాలుకల ధోరణి అనడానికి ఎగ్జాంపుల్ శాసనసభలోనేమో ప్రత్యేక హోదా కావాలని చెప్పి తీర్మానం చేస్తాడు, ఈయనే కేంద్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని లేఖ రాస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ నిజంగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొంగ దొరికిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా బలంతో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నప్పుడు బ్రదర్ దే ఆర్ బ్రీఫ్డ్ మీ అని డైరెక్ట్ ఆయన వాయిస్ ఉన్నా అది నా వాయిస్ కాదని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా చెప్పాలి చెప్పేది మన వాళ్ళు మీరు ఆ డైలాగ్ మర్చిపోతే ఎట్లా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న డైలాగ్ ఆయన ఏమన్నారు, నా వాయిస్ కాదు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నట్టు ఏదైతే కన్ఫ్యూజ్ చేస్తారు చెప్పలేదు. ఏదైనా టీడీపీ తాలూకా వాదన. అయితే ఈ రోజు కూడా ఈయన బయటకు వచ్చేది నా సంతకం కాదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే కేవలం దాని నుండి తప్పించుకోవడానికి వ్యూహంలో భాగంగా ఎన్నైనా మాట్లాడతారు. తర్వాత నిన్న మీరు అడిగారు, ఎస్ దీని మీద బయటకు వచ్చి టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక షర్మిల గారు మా నాయకుడి గారు సోదరు ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా ఎందుకు స్థాయి లేని వాళ్ళు 7 మందితో 7 ప్రెస్ మీట్లు ఒకే రోజులో పెట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న పీయూష్ గోయల్ లేఖ మీద ఎందుకు మౌనం ఎక్కడ మాట్లాడలేదు కదా? నిజంగా ఎక్కడ చెప్తారు కదా, అసలు ఇంకా దబాయించడానికి ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రిపరేషన్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మొత్తం యాక్టర్స్ అందరూ మీడియా ముందుకు వస్తారు. రైట్. దినేష్ గారు మీరేమంటారు? కేసీఆర్ అడ్డం అని మొన్నటిదాకా అన్నారు, కేసీఆర్ ప్రత్యేక హోదా మత్తిస్తానంటే మనకెందుకు అభ్యంతరం అని జగన్ గారు అన్నారు. రైట్. ఎట్టడి గురుద్దని 2002 నుంచి కుట్రలు పొందుతున్నాడని టీడీపీ వాళ్ళు కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. 2009లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నా కూడా. ఇక్కడ చంద్రబాబు గారిని జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఎవరైనా అండి ఒకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఒకవేళ గోబెల్స్ అనేవాడు బతుకుంటే ఈరోజు అతనికి గురువుగా చంద్రబాబు నాయుడు ఉంటుండే. గోబెల్స్ గురువే. ఫాల్స్ ప్రాపగాండా అనేది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అనే దానిలో గోబెల్స్కి గురువు అయ్యేటోడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అంటే 2014 అంతకు ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో మాట మార్చి ఎప్పటికప్పుడు ఒకప్పుడు నరేంద్ర మోడీ అనేటోడితో జీవితంలో కలవను, బీజేపీతో కలవను అన్నోడు మళ్ళీ కలిసిండు. 2014లో పోటీ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టిస్తాను అనేసి హోదా ఉద్యమకారులను బెదిరించిన వ్యక్తి ఈరోజు వచ్చేసి నేనే హోదాని అసలు బతికించాను, నేనే ప్రయత్నం చేస్తున్నాను. అదే సందర్భంలో గతంలో పార్లమెంట్ సాక్షిగా కవిత గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఏపీలో ప్రజలు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు హోదా కోసం, అవసరమైతే మీకు తోడుగా మేము కూడా మీకు అండగా నిలబడి మీ హక్కుల కోసం పోరాడతామన్న మాటలు ఉన్నాయి. సంవత్సరం క్రితమే కేసీఆర్ గారు, అంటే ఎలక్షన్స్ వచ్చి 3-4 నెలలు కానీ సంవత్సరం క్రితమే కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు ఉన్నాయి. అందులో స్పష్టంగా చెప్పారు, నరేంద్ర మోడీ నువ్వు మాట తప్పుతున్నావు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను, ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, నువ్వు అవసరమైతే నేను కూడా వాళ్ళ తరపున పోరాడతా అన్న ప్రెస్ మీట్లు ఉన్నాయి. కావాలంటే ఎవరైనా టీడీపీ నాయకులు రమ్మనండి, ఛాలెంజ్ చేయమని ఆ వీడియోలు తీసి చూపిస్తాం వాళ్ళకి. ఓకే. కాబట్టి ఈ విధంగా మాకు ఎక్కడ కూడా పక్క రాష్ట్రం బాగుపడకూడదు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడాలనే ఆలోచన లేదండి. మొదటి నుంచి కూడా మేము ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. కేసీఆర్ గారు కూడా ఏపీకి ఏ సమయంలో ఏ సందర్భంలో అవసరం వచ్చినా ఆయన అండగా నిలబడతా అన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం లేదు, మాకు పొత్తు లేదు, మేము అక్కడ ఎక్కడ కూడా ఇంకా అసలు మా చంద్రబాబు గారి కాడి నుంచి బుద్ధ వెంకన్న గారు అందరూ బండపూలు తిడుతున్నారు కేసీఆర్ని. అంటే తిడితే ఆ ఓట్లు వస్తాయా? చివరికి నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రాసింది, ఉద్యమసీమ అని కేసీఆర్ మీద ఒక సినిమా వచ్చిందంట. ఆ సినిమా విడుదల చేయడానికి కూడా భయపడుతున్నారంట, చంద్రబాబుతో ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర ఏరియాలో. అది ఆ పరిణామం చాలా మరి ఎంతవరకు మంచిదో ఏమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంలో అసలు ఆయనకు అటువంటి రైట్ లేదనేది ప్రజలకు తెలుసు. సరే, ఆయనకు కొన్ని ప్రసార మాధ్యమాలు ఆయన ఏది చెప్తే తానంటే తందానా అంటాయి కాబట్టి అవన్నీ ముందుకు వస్తున్నాయి. ఇక బుద్ధ వెంకన్న అంటే ఆయనని చాలా మంది అయితే నాకు ఈ మధ్య అరే ఆయన పేరు బుద్ధ వెంకన్న కాదు బుద్ధి లేని వెంకన్న లాగా మాట్లాడుతున్నాడు ఆయన అనేసే మాట అంటున్నారు. నిన్న మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయన నిజంగానే ఏది పడితే మాట్లాడే ఆయన ఒకటికే ఉన్నాయి. అదే అండి, ఎంత అసహ్యంగా ఉన్నా కూడా ఏం ఫీల్ కాడు, అది గొప్ప విషయం. ఇప్పుడు మేమేమంటున్నాము, కేసీఆర్ గారిని బూచిగా చూపి ఎలక్షన్స్కి పోయే ప్రయత్నం చేస్తున్నాడంటేనే చంద్రబాబు నాయుడు ఏపీలో పరిపాలనలో ఫెయిల్ అయిపోయాడు. రైట్. ఎప్పుడైతే తన సామర్థ్యం మీద, తన పరిపాలన మీద,
తను సాధించిన విజయాల మీద నమ్మకం లేదో ఆ వ్యక్తి ఇతరులను సాకుగా చూపి ఎన్నికలకు పోవాలనే ప్రయత్నం చేస్తాడు. రైట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు వైఫల్యాలు లెక్క పెట్టాలంటే అన్నిటికంటే సింపుల్గా అసలు ఇన్ని మాటలు అవసరం లేదండి. సైబరాబాద్ నేనే కట్టా నా మానస పుత్రిక 4 సంవత్సరాల్లో అన్నాడు కదా, మరి 5 సంవత్సరాలు ఒక్క కనకదుర్గ వారధి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ఆయన? రైట్. సైబరాబాద్ అయినా హైదరాబాద్ అయినా ఒకళ్ళు కడతారా? అంతకంటే ఏదో జనం పిచ్చోళ్ళని చేయడానికి చెప్తే బిల్డింగ్ కట్టాను ఆ ఏరియా పేరు పెడితే మొత్తం నేనే కట్టానంటే ఒక్క వారధి కట్టలేని వ్యక్తి సైబరాబాద్ ఇమాం గారు కదలిక సంపాదకులు అనంతపురం నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. ప్రత్యేక హోదా గొంతు నిలిపింది ఎవరు? ఆంధ్రులకు ద్రోహం చేసింది ఎవరు? సార్ మాట్లాడండి. మొదటగా చెప్పాలంటే బీజేపీ పెద్ద ద్రోహం సార్. ఓకే. బీజేపీకి తెలియదు ఈ విషయాలన్నీ. ఓకే. ఆంధ్రప్రదేశ్ కు చీల్చేటప్పుడు మనం ఏం వాగ్దానం చేశామనేది మోడీకి తెలీదా? బీజేపీ నాయకులకు తెలీదా? చంద్రబాబు చెప్పిందంతా వినాలనా? పోలవరం ఉంది, అది జాతీయ ప్రాజెక్టు. బీజేపీకి తెలీదా ఎవరు టేకప్ చేయాలా, ఎందుకు టేకప్ చేయాలా అని? ఇంకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిజానికి కూడా ఇంత దిగజారిపోతారు, ఇంత నీచంగా రాష్ట్రం మీద అదే చేసినారు, తప్పులు చేసినారు అన్ని ఈ రోజు ఇంత స్పష్టంగా లేఖ బయటపడినా కూడా ఇక దాని మీద వాళ్ళు ఇంకా ఎన్నికల్లో రఘువీరారెడ్డి మా తెలుగుదేశం వాళ్లతో కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి ప్రధాని అనేది ఆ పార్టీ అధ్యక్షుడు వీళ్ళతో రాజీ కావడము, ఎన్నికల్లో నీచంగా దిగజారడము, ఇట్లా జరిగిపోతా అంటే చంద్రబాబును మోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వచ్చినాడు, ఇంకా ఎవరో కేజ్రీవాల్ వాళ్ళందరూ వస్తారు పోతున్నారు అంటారు మంత్రులంతా. ఏమి కేసీఆర్ తో ఒకనొక సందర్భంలో రాజకీయాల్లో ఏముంది చెప్పండి? ఎవరు మిత్రులు కాదు, శత్రువులు కాదు. ఎవరైనా సరే వస్తే చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలి. ఆయన ఏం చెప్తే ఆయన అది చెప్పమని చెప్పాలి. అది ఆ లెక్క. లేకపోతే వాళ్ళని బండపూలు తిడతాడు. రకరకాల అక్రమ సంబంధాలు అంటగట్టగల నైపుణ్యం ఆయనకు ఒక్కడికే ఉంది. బాబు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం ఫీల్ గారు కాబట్టి, సోనియా గాంధీ లాంటి వాళ్ళు చండాలంగా ఇచ్చిన శర్మ గారు పాపం బాధపడినా వాడు ఫీల్ గారు కాబట్టి ఈయన ఏం ఫీల్ కాని పరిస్థితి. అంతేనా? ఉదాహరణ చెబుతున్నా. వాళ్ళు ఫ్యామిలీ ఫరూక్ అబ్దుల్లా తెచ్చి కడపలో జనం లేరంట కదా ప్రాంతంలో అక్కడ జనం లేరంట కదా, అంత అవమానము జరగడము ప్రజలు ఎవరు లేకుండా ఫరూక్ అబ్దుల్లాని. అవును. ఎందుకు సార్ ఫరూక్ అబ్దుల్లా ఏదో చెప్తున్నాడు, ఎందుకు స్వయంగా కాదు ఫరూక్ అబ్దుల్లాకి ఆ వీడియో వినిపించి ఉండాలి. చంద్రబాబు గారిని స్వయంగా మాంగ్ గారు ఏమన్నాడో, ఎంత దారుణంగా అన్నాడో, ఈయన చెప్పింది అబద్ధం అది వేరే విషయం. కానీ స్వయంగా మనందరికీ తెలుసు కదా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారిని ఏమన్నది. సో ఫరూక్ అబ్దుల్లా ఏదో మాట్లాడేస్తే 10 ఏళ్ల క్రితం ఏదో అన్నాడు అని అబద్ధాలు చెప్పేస్తే నడిచిపోద్దా? చంద్రబాబు గారి సావాసం బట్టి ఫరూక్ అబ్దుల్లా గారు కూడా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు? 10 ఏళ్ల పాటు నిజంగా కాంగ్రెస్లో ఆ పరిస్థితి ఉంటే ఎప్పుడు అంత తెలివిగా జగన్ గారు ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఆ రకంగా ఫరూక్ అబ్దుల్లా అంత సీనియర్ నాయకుడు అట్లాంటి అబద్ధాలు చెప్పడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ధన్యవాదాలు. ఇమాం గారు అయిపోయిందా? ఇమాం గారు రైట్. ఏసిరెడ్డి గారు ఒంగోలు నుంచి. ఏసిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సూపులకు వచ్చిపోతున్నట్టుందండి వీళ్ళంతా. ఏమండి ఏమంటారు? జాతీయ నాయకులు చివరి సూపులు కానీ వస్తుంటారు తావబోయేటప్పుడు. అట్లా వద్దులేండి, అట్లాంటి పదాలు వద్దులేండి. రాజకీయంగా బండేసిపోతుంటారు. ఓకే, అవును. నేను ఆశ్చర్యపోయా. కడపలో ముస్లింలు ఉన్నారు కాబట్టి అక్కడికి, ఉత్తర విశాఖలో బెంగాలీలు వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మమతా బెనర్జీ అంట. ఈ రకంగా కేజ్రీవాల్ కూడా వస్తా అంటే కేజ్రీవాల్ ఏంది ఆపు వాళ్ళు బండబూలు తిట్టేవాళ్ళు చంద్రబాబుని. చంద్రబాబు అవినీతి మీద నేను ప్రత్యేక హోదా అంశం మీద మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆపు వాళ్ళు తెగతింటారు. నేను ఆశ్చర్యపోయా, ఇది ఎక్కడ కూడా ఇంత తీవ్రంగా తిడుతున్నారు. అలాంటి ఆపుకి కేజ్రీవాల్ గారు వచ్చి చంద్రబాబు గారికి అనుకూలంగా ప్రచారం చేస్తారంటే కేజ్రీవాల్ అంటే నాకు గౌరవం ఉండేది. ఈ రకంగా అయిపోతాడని నేనైతే ఊహించలే. అంత పరువు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారంటే ఏమనుకోవాలి వాళ్ళని? పైగా మొన్నవరు చెబుతున్నారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడంటండి. ఆయనకి స్పెషల్ ఫ్లైట్ పంపిస్తే వస్తాడా? నేను కారులో మామూలుగా తిరుగుతున్నానంటాడు. ఎవరైనా పంపించగానే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడా? చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆపు అవినీతికి దూరం మేము నీతివంతులు అని చెప్పుకునే కేజ్రీవాల్ సైతం ఈ రకంగా లొంగిపోతే ఈ సమాజం ఎటుపోవాలనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏసిరెడ్డి గారు మాట్లాడండి, కంప్లీట్ చేయండి. రైట్. విల్సన్ గారు మాట్లాడండి. గోయల్ కూడా మోసం చేశాడు అంటున్నారు శర్మ గారు.
బీజేపీ వాళ్ళది మోసమే, ఇది మోసం, ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు, 3,500 కోట్లు అని అంచనాకి ఎట్లొచ్చాడు, అది చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆంధ్రలో గొంతు కోసింది చంద్రబాబు గారా, లేక కేసీఆర్ గారా, మోడీ గారా, లేదా ఇంకెవరు? బాబు మోడీ జోడియా? బాబు మోడీ కలిపి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళుండి చూడలేని కబోదులు అనేది అవన్నీ ఏం లేదు, మాకు ఎప్పుడూ రచయితే కదా, అట్లా మేము ఎన్నోసార్లు కూడా చెప్పాము. రచయిత, నవలా రచయితే కదా, అనేక సందర్భాల్లో చెప్పాము. చెప్పనండి శర్మ గారు, మీ భోగత్వం చెప్పనేయండి. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో 100 సార్లు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త కాదంటుందా అని ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆయన లేఖ రాశాడు అని చెప్పాం. బహుశా ఈ ఛానల్లో చెప్పాము, బయట చెప్పాము, 100 సార్లు చెప్పాము. కాబట్టి ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయం. కాకపోతే ఇప్పుడు మేము మళ్ళీ అదనంగా వాడు రాసిన లేఖని ఇప్పుడు మొదటిసారిగా బయట పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మా మీద బుర్ర జల్లుతున్న పరిస్థితి ఉంది. మా మీద బుర్ర జల్లుతున్నప్పుడు న్యాచురల్గానే మేము ఈ విషయాలు జనాలకు చెప్పాలి కదా. చెప్పాలి కాబట్టి నిన్న ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో మరి ఆ పీయూష్ గారు వచ్చి దీన్ని బయట పెట్టడం జరిగింది. మేమంటామంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని మభ్యపెట్టే ఒక రాజకీయం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద బుర్ర జల్లే రాజకీయం నడుస్తూ ఉన్నప్పుడు నిజాలు మేము ఆధారపూర్వక నిజాలు ఇప్పుడు బయట పెట్టాము. ఇంతకుముందు ఓపెన్ కూడా చెప్తా ఉన్నాము, అదే ఈరోజు ఆచరణలో బయట పెట్టాము. వాస్తవానికి ప్రత్యేక హోదానే మాకు కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అని ఉంటే బహుశా ఈ ప్యాకేజీ కూడా మేము వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ ప్యాకేజీ మాకు చాలు, మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి ఆయన మంతనాలు చేసి ఆ డబ్బులు యాజ్ టీజ్గా ఆల్రెడీ అకౌంట్లో పడతాయి అనుకున్నారు, అదొక గ్రాండ్ అనుకున్నారు. కానీ 2016 డిసెంబర్లో మరి ఆ రోజు మన ఘనత వహించిన కుటుంబరావు గారు పెద్ద మేధావి కదా ఆయన, వాళ్ళందరూ వచ్చి ఢిల్లీకి వచ్చి అరుణ్ జైట్లీతో మీటింగ్లో కూర్చున్నప్పుడు ఓకే మీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, 13 ప్రాజెక్టులు 17,500 కోట్లు రెడీగా ఉన్నాము, మీరు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఓపెన్ చేసుకోమన్నాం. ఎందుకు చెప్పాము? మేము ప్రపంచ బ్యాంక్ నుంచి ఆర్థిక సమస్యల నుంచి తీసుకోలేమంటే మేము మధ్య మార్గంగా అదొక అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నాం. ఓపెన్ చేసుకోకుండా పారిపోయింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీయా? అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్రలో ఆయన మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని అడుగుతూ ఉన్నారు. మాకు సాధ్యం కాదు అని మేము చెప్పాము, దానికి ప్యాకేజ్ ఆయన ఒప్పుకున్నారు. జగన్మోహన్కి ఎక్కడ ఇమేజ్ వస్తుందని చెప్పని మరి ఆ ఇమేజ్ ఆయన రావాలని చెప్పని ఆయన ఈరోజు బయటికి పోయి మమ్మల్ని వదిలిపెట్టి మిత్రద్రోహం చేసి, మిత్రుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? చావైనా రేవైనా ఆఖరి దాకా నిలబడాల. ఈరోజు బయటికి వెళ్ళాడు ఆయన, ఈరోజు రాజకీయంగా పతనం అయ్యే పరిస్థితికి వచ్చాడు. కేవలం మోడీ గారిని తిట్టడం వల్లే ఈరోజు ఆయన గ్రాఫ్ 0 స్థాయికి పడిపోయింది. 0 స్థాయికి ఎందుకు పడిపోయింది అనే విషయం మన ప్రేక్షకులకి అదేవిధంగా అందరికీ తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు మోసాన్ని అర్థం చేసుకొని బయటికి రండి. మీ రాహుల్ గాంధీ కానీ మీరు కానీ ఇప్పటికీ ఎందుకు కౌగులించుకుంటారో మాకు అర్థం కావలేదు. ఇంత పెద్ద మోసగాడిని మీ రాహుల్ గాంధీ ఎందుకు కౌగులించుకుంటున్నాడు? ఏమయ్యా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? నువ్వు ఎందుకు ఆ రోజు లేఖ ఇచ్చావు, మరి ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పారు రాహుల్ గాంధీ. ఇప్పుడు కానీ బయటికి రావాలా? ఆ సర్ప పరిశోధన నుంచి బయటికి రాకపోతే మరి కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితి ఉంటుంది. కాదు ఒక్క నిమిషం, మీరు ప్రత్యేక హోదా ఇస్తే కేవలం 3,500 కోట్ల అంచనాని చంద్రబాబు గారు ఎట్లా వచ్చారు, మీరెట్లా ఒప్పుకున్నారు? అంటే ఇది ఆంధ్రుల నోట్లో ఆంధ్రుల నోరు కొట్టడం కాదా, మట్టి కొట్టడం కాదా? 3,500 కోట్లని ఎట్లా ఒప్పుకుంటారండి? ఏడాదికి ఇప్పుడు ఒక చిన్న స్కీమ్ కింద, లేకపోతే చంద్రబాబు గారు ఖర్చు పెడుతున్న స్కీముల్లో ఒక్క ఓట్ల కొనుగోలు కోసం 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఏది ఈ పసుపు ఈ 2 నెలలు ఆయన 3,500 కోట్లని దుర్మార్గం కదా. 3,500 కోట్లకి ఆయన వేయటం ఎంత దుర్మార్గమో, వీళ్ళు ఆ రోజున ఇదేంటి
అదేదో ఆయన పార్లమెంట్కి వెళ్లే ముందు దండం పెట్టి మొట్టమొదటి రోజు ఇట్లా దండం పెట్టి వెళ్తే మోడీ గారు అబ్బో చూసావా పార్లమెంట్ అంటే ఎంత, మరి అప్పుడు మీరు చెప్పొచ్చు కానీ అది తప్పు, ప్యాకేజ్ ఇట్లా కాదు, ఎందుకంటే 3,500 కోట్లు తక్కువ, ఇంకా పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీ, అది పార్లమెంట్ దేవాలయం, మేము నీకు కనీసం ఒక 40-50 కోట్లు వస్తుంది వచ్చేది కూడా. ఇప్పుడు ఆ మాట చెప్పాలి కదా. ఇవాళ వచ్చేసి రాహుల్ గాంధీ దూరంగా ఉన్నాడంటే మీరు ఎందుకు దగ్గరికి వెళ్ళారు, మీరు ఎందుకు దగ్గరికి వెళ్ళారు? లెక్కలేశారు. ప్రత్యేక హోదా లేకుండా ప్యాకేజీ పేరుతో ఏడాదికి 5,000 కోట్లు అన్నప్పుడు దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పటికి పోలవరం కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేశారు, జాతీయ ప్రాజెక్ట్ అది. విల్సన్ గారు మీరిద్దరు కలిపి చేసినటువంటిది రాష్ట్రానికి ద్రోహం అని చెప్పినటువంటిది ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకంటే కూడా ఎక్కువ రావడం లేదు. గారు ఒకటి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, కేవీపీ గారు ఒక లెటర్ కూడా రాశాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ప్రత్యేక హోదా పేరు ఒక్క నిమిషం. ఇప్పుడు పోలవరం అనేటువంటి జాతీయ ప్రాజెక్ట్, ఆ జాతీయ ప్రాజెక్ట్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకూడదు. రెండోది దానికి అడుగుతున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం నుంచి ఇస్తాను అంటే కేవీపీ రామచంద్ర గారు ఒక ఉత్తరం రాశారు, నాయన మనం ఎందుకు కట్టాలా, మొత్తం కేంద్రం భరిస్తుంది, నువ్వు ఈ రాష్ట్రానికి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతానంటున్నావు, అది తప్పు అని చెప్పని రాశారు. ఆ రోజున మీరు మాట్లాడలే, ఆయన వాళ్ళు విమర్శిస్తుంటే మీరు ప్రశ్నించలే. రెండోది ఇవాళ ప్రత్యేక తరగతి హోదా గురించి రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ ఏమైనా కోటి సంతకాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, సిపిఐ, సిపిఎం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాకు ప్రత్యేక తరగతి హోదా అని అడుగుతుంటే ఆ రోజున మీరు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? ఆ రోజున మీరు ఈ లెటర్ బయట పెట్టి చంద్రబాబు గారు 3,500 అడిగారు నిబద్ధతను మీరు నిజంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇవాళ ఎన్నికలు వచ్చే సమయానికి ఆగండి సార్, ఆగండి, ఇవాళ ఎన్నికలు వచ్చే సమయానికి పీయూష్ గోయల్ గారు ఇప్పుడు దిగాడా, ఇంకొక ఆయన ఫ్లైట్ లో దిగుతాడు, ఎల్లుండి ఇంకొక ఆయన దిగుతాడు, 1వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు దిగుతారు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు దొంగ మాటలు సార్, మీరు ఇప్పుడు చెప్పేవన్నీ దొంగ మాటలు. రెండోది రాహుల్ గాంధీ గారి గురించి అడిగారు మీరు, మేము చెప్తా ఉన్నాం ప్రత్యేక తరగతి హోదా కోసం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా రేపు మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కర్నూలు జిల్లాలో చెప్పాడు మా రాహుల్ గాంధీ, ఎవరు గెలిచినా మేము గెలవాలని కోరుకుంటున్నాం, ఒకవేళ మేము గెలవకుండా ఎవరు గెలిచినా మేము ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పారు. అందులో సందేహమే లేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పండి చెప్తున్నారు. ఆయన ఎందుకు విమర్శిస్తారు? ఏపీ ప్రభుత్వం పేద రాష్ట్రమా? ఏపీ ఏమన్నా పేద రాష్ట్రమా? ఒక్క దెబ్బలో 30,000 కోట్లు ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి ప్రత్యేక హోదా కింద 3,500 కోట్లు ముష్టేసినట్లు ఈయన అడగడం ఏంటి? మేము ఇస్తామని మీరు చెప్పడం ఏంది? ఇప్పుడు మరి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక్క దెబ్బకి ఒక పప్పు బెల్లాల కింద 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఆయన పోలవరం చూపించడానికి 400 కోట్లు ఖర్చు పెట్టాడు. మీరు లాలుచిపడ్డారు కదా ఆయనతో. సిద్ధార్థ గౌడ్ గారు ఒక్క నిమిషం, సిద్ధార్థ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి. సిద్ధార్థ గౌడ్ గారు నమస్కారం. చెప్పండి, ప్రత్యేక హోదా బదులు ఒక్క నిమిషం, ప్రత్యేక హోదా బదులు 3,500 కోట్లు ఏపీకి సంవత్సరానికి ఇస్తే సరిపోతుందన్న చంద్రబాబు గారి లేఖని సమర్థిస్తారు. ఆగండి, విల్సన్ గారు ఆగండి, చెప్పండి. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా బదులు 3,500 కోట్లు ఏడాదికి ఇస్తే సరిపోతుందని ఉత్తరం రాశారని పీయూష్ గోయల్ బయటపెట్టారు. మీరు దీన్ని సమర్థిస్తారా? ఇది ఆంధ్రలో గొంతు కోయటమా కాదా? ముందుగానే కేఎస్ఆర్ లైవ్ షోకు, సాక్షి మీడియాకు, అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం, పాదాభివందనం సార్. నా పేరు ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్, డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల అధ్యక్షుడు. 2 రాష్ట్రాలు సార్. సార్, అక్కడున్న పెద్దలందరూ గ్రహించండి, 3,000 కోట్లు హామీ ఇచ్చారు. నంద్యాల ఎలక్షన్ జరిగినప్పటికీ అక్కడ చనిపోయినటువంటి భూమా నాగిరెడ్డి గారి ఏమైతే ప్లేస్ ఆయన మీద ఎలక్షన్ లో ఇచ్చేయడానికి చనిపోయినప్పుడు ఆ ప్లేస్ లో 3,000 కోట్లు, 1,500 కోట్లేమో వర్కులు చేపిస్తాము, నంద్యాల మొత్తాన్ని సింగపూర్ సిటీ చేస్తామని చెప్పి అన్నాడు. తర్వాత ఏమో 3,000 కోట్లు, 1,500 కోట్లేమో పనిచేసినారు డబ్బులు. ఏలై పాడింది మద్యం గాని డబ్బు గాని.
కానీ 3,000 కోట్లు ఒక నంద్యాల నగరానికి పెడితే 3,500 కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 13 జిల్లాలలో సరిపోతుందా సార్ ఇది? మరి ప్రత్యేక హోదాకి ఇస్తే బదులు సరిపోతాను నేను ఉత్తరం రాశాను. ఇదే విషయమై మేము సిపిఐ సిపిఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బంధుకు పిలుపునిస్తే మా డ్రైవర్లందరం నేరుగా విజయవాడ మహానగరంలో పోయి ప్రెస్ మీట్ పెట్టాం సార్. ప్రెస్ మీట్ పెట్టి మేమేమన్నామంటే అయ్యా ప్రత్యేక హోదా అనేది వస్తే కంపెనీలు వస్తాయి, మా డ్రైవర్లందరము బాగుపడతాము, 10 విధాల మాకు బాడుగులు అనేది వస్తాయని చెప్పి ప్రత్యేక హోదా కోసం ఒక రోజు ముందుగానే పోయి ప్రెస్ మీట్ చేస్తే నన్ను ఉమా మహేశ్వరరావు గారంట, ఎవరో బోండా ఉమానంట, వీళ్ళందరూ కలిసి 300 మందితో ఒక సామాజిక వర్గంతో నన్ను కొట్టి తీసుకుపోయి కృష్ణలంక పిఎస్ లో కమిషనర్ దగ్గర కూర్చోబెట్టి అటు నుంచి కృష్ణలంక పిఎస్ కు పోయి రాత్రి 10 గంటల వరకు సార్ నరకయాగం చూపించినారు నాకు. నేను ఒక ఉద్యమకారుణ్ణి, ఒక రాష్ట్ర గవర్నమెంట్ ఒక అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక టీడీపీ పార్టీని 2014లో వాళ్ళు చెప్పిన మాయమాటలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కులాలని చెప్పి మేము లోన్లు కల్పిస్తాం, మీకు అన్ని విధాలా సక్రమంగా చేస్తామని చెప్పినందుకు గాను మా డ్రైవర్లందరూ ఓటేసి అధికారంలో తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఒక ఉద్యమకారునిగా మా డ్రైవర్లకు మీరు చేసినారు సార్, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మీరు సరిగ్గా పరిపాలన చేయలేదు కాబట్టి మేము నిలదీస్తున్నాము. ప్రత్యేక హోదాకు ఎవరైనా కూడా మా బంధుకు పిలుపునిస్తే దానికి మేము మద్దతు తెలుపుతామని చెప్పి నేను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నేను నల్ల బ్యాడ్జీలతో మన బెంచ్ సర్కిల్లో ధర్నా చేస్తే నన్ను తీసుకపోయి అరెస్ట్ చేసి తర్వాత ఆయన చేసేటికి జనం డబ్బుతోటి కోట్లు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మరి ఇప్పుడు ఆయన ఎవరు పెట్టాలి? ఇది చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు పోలీస్ కాదు, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ, మీరు సిద్ధార్థ గౌడ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. మీరు మీ పోటీ వాళ్ళ మీద అరెస్ట్ చేయడం ఏంటి? అది నిరసన చెప్తే ఒకవేళ నిజంగా అభ్యంతరం అయితే పెట్టి కేసు ఏదైనా వస్తుంది, అంతేగాని ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా? మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు గారు అంతా ప్రత్యేక తరగతి హోదా మీద రఘువీరారెడ్డి గారిని, జగన్ గారిని, ఈ రోజు వరకు కేసులు అట్లాగే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి పిలిచారు ఏది అఖిల సమావేశానికి, పిలిచినప్పుడు మా పార్టీ రఘువీరారెడ్డి గారు ఇద్దరిని పంపించారు, రుద్రరాజు గారిని, గౌతమ్ గారిని. ఆ రోజు ఆయన అక్కడ మీటింగ్ లో చెప్పాట ఈ కేసులన్నీ నేను విత్డ్రా చేసుకుంటానని. ఈ రోజు వరకు చేసుకోలేదు. సరే పెట్టిన తర్వాత ఆయన అంతసేపు కూర్చోబెట్టి గౌడ్ గారు లాంటి వాళ్ళని కూర్చోబెట్టి క్వశ్చన్ చేశారు. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఈ కేసులు విత్డ్రా చేసుకుంటారని చెప్పి ప్రత్యేక తరగతి హోదాకి ఇప్పుడు ముందుకు వచ్చి కూడా ఇవన్నీ చేయకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కోడ్ అవన్నీ పక్కన పెట్టైనా సరే ముందర కోర్టుల్లో వీళ్ళందరి మీద కేసులు విత్డ్రా చేయించాలి. రైట్, ఏదేమైనా మేము మాట్లాడాలా? చెప్పండి కంప్లీట్. 3,500 కోట్లకి ఒప్పేసుకోవడం. ఇప్పటికైనా మీరు చంద్రబాబు నాయుడు వదిలిపెట్టండి. సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇప్పటికి చెప్పండి. మీ రాహుల్ గాంధీ ఓకే బ్రేక్ తీసుకుని మీరు మా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఆయన కౌగిలించుకోవడం సోనియా గాంధీ మద్దతు ఇవ్వడం చూడడం లేదా? ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పని ఏంటి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రుల మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళపైన ఏదో జరుగుతున్నాయి, ఆస్తులు గుంజుకుంటారు, అవి గుంజుకుంటారు అనేసి. అసలు మొట్టమొదటగా హైదరాబాద్ లో ఉండే ఆంధ్రులను ఆంధ్ర ప్రజలుగా గుర్తించిండా చంద్రబాబు నాయుడు ఏ రోజైనా? అది గుర్తించి ఉంటే వాళ్ళకి ఇక్కడ రైతులు మీరు బొరబడి పడుతున్నారు. ఆయన శుభ్రంగా అక్కడ ఆంధ్రలో ఇల్లు కట్టుకోవాలా, ఇక్కడ కట్టుకున్నాడు. అక్కడ హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ ఆంధ్రలో చేయలే, ఇక్కడ చేశాడు. మరి అంత ఆంధ్ర మీద కాదు, నాకైతే సందేహం వస్తా ఉంది. నేనైతే అంటున్నా, నీకు నిజంగా రక్తం మరుగుతూ ఉంటే అక్కడ కదా ఇల్లు కట్టుకోవాల్సింది. నిజంగా తెలంగాణ మీద నీకు కేసీఆర్ మీద రక్తం మరుగుతూ ఉంటే ఈ హెరిటేజ్ ప్లాంట్ అక్కడ కదా విస్తరించాల్సింది. ఇది ఎక్కడ కూడా నాకేం ఆశ్చర్యం లేదండి. అసలు శర్మ గారికి రక్తం కూడా అప్పుడు ఆటోమేటిక్ మరగాలి. ఆయనకి మరిగినప్పుడు ఆయన చల్లబడినప్పుడు మీ అందరికి కూడా చల్లబడాలి. మొట్టమొదటిగా హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి రైతు రుణమాఫీ ఇవ్వలేదు. ఇక్కడ నివాసం ఉంటున్న ఏపీ ప్రజలకు సంబంధించిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ అతను ఏపీ ప్రజలు హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళు అది కూడా మాట్లాడారు. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. రాజశేఖర్ గారు
హలో కేసీఆర్ గారు నమస్కారం అండి, నేను కాకినాడ నుంచి. చెప్పండి. ప్రత్యేక హోదా గొంతు నులిమింది ఎవరు? 3,500 కోట్లు ఇస్తే సరిపోయిందని ఉత్తరం రాశారంట. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయట పెట్టారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మిగతా వాళ్ళ మీద తోసేయడానికి అలవాటేనండి. అంతేనా? అది పక్కన పెడితే అక్కడ శర్మ గారు కాంగ్రెస్ అయిన ఉన్నారు, నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి, ఏదైనా మర్యాదగా మాట్లాడండి. చాలా మర్యాదస్తుడు ఆయన. సార్ హలో మాట్లాడండి, మాట్లాడండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు కదండి. అవునండి. అలాంటప్పుడు 2004, 2009లో ఎంతో కష్టపడి రాజశేఖర రెడ్డి గారు ఏపీలో కాంగ్రెస్ తీసుకొచ్చి సెంట్రల్లో దాన్ని కాంగ్రెస్ తీసుకొస్తే వాళ్ళ అబ్బాయిగా ఆయన సీఎం కావాలని కోరుకోవడం తప్పలేదు కదండి. ఓకే, రాహుల్ గాంధీ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి ఇంత పరిస్థితి వచ్చేది కదండి. సరే, మళ్ళీ చరిత్రలోకి వెళ్ళారు. చరిత్ర అయిపోయింది, ఏం చేస్తాం? అందుకే కదా ఇప్పుడు సోనియా గాంధీ అవుట్ ఆఫ్ పవర్ అయింది, రాహుల్ గాంధీ అవుట్ ఆఫ్ పవర్ అయ్యారు. వాళ్ళు మొత్తం వాళ్ళు చెప్పులు వేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కదా. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీకు ఎంత ప్రేమ ఉన్నదో రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకు కూడా అంతే ఉంది, అది మీకు తెలుసు. 2004లో అయినా 2009లో అయినా కూడా రాజశేఖర్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు ఫుల్ ఇది ఇచ్చేశారు, ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళావు అని చెప్పారని. దయచేసి ఇప్పుడు పాత చరిత్ర వద్దు, కానీ ఒక్కటి మాత్రం మేము చెప్తుంది అంటే రాజకీయాలు పార్టీలు ఏ రకంగా ముందుకు పోవాలనేది జరుగుతుంది. ఆ రకంగా ఒకప్పుడు మీలాంటి వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇంత దిక్కుమాలిన రాజకీయం ఎప్పుడైనా చేసిందా? తెలంగాణలో కాంగ్రెస్ కంటే అనుకూలంగా టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తారంట, మీరు ఒప్పుకుంటున్నారంట. ఓకే, ఆంధ్రప్రదేశ్లోనేమో పొత్తు ఉండదంట. రాహుల్ గాంధీ ఏమో ఓటేసుకుంటా అంట. అంటే రక్తం చల్లారిపోయిపోయింది రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీకి రక్తం మరగట్లా. చంద్రబాబు తిట్టిన బండబూతులకి రాహుల్ గాంధీ రక్తం మరగల, చల్లబడిపోయింది. ప్రజలని మళ్ళా 2014లో ఏ రకంగా అయితే బీజేపీను తెలుగుదేశం పార్టీ కాదు అభాండాలు చేసిందో ఆ రోజున విభజన చేసినప్పుడు పక్కనున్న బీజేపీని కావలించుకుని అన్యాయం చేసింది అన్నట్టుగానే ఇప్పుడు మీరందు కూడా ఉంది. మోడీ గారు కూడా నేను నాకేం మొహటం లేదు. చంద్రబాబు గారు ప్రతి రాష్ట్రంలో రాజకీయాలు సపరేట్ గా ఉన్నాయి. శివసేన తిట్టుకుంటారు, కలిసి వెళ్తారు. మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో అఖిలేష్ యాదవ్ గారు కలిసి సపోర్ట్ కాదు. ఈ విషయంలో మోడీ గారి రక్తం మరిగింది, చల్లబడిపోయింది చంద్రబాబు గారు కాలంగానే. రాహుల్ గాంధీ రక్తం మరిగిపోయి ఉండాలి, రక్తం మరిగిందో లేదు తెలియదు, చల్లబడిపోయింది రాహుల్ గాంధీ చంద్రబాబు గారు. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి కేఏ పాల్ కుట్రలు కథా కమామిషు, అలాగే ఏబి వెంకటేశ్వర గారి బదిలీ మీద చర్చలోకి వెళ్దాం. లైవ్ షోకి తిరిగి స్వాగతం. విల్సన్ గారు, మీరు చెప్పండి, ఏమిటి పోలీస్ ఆఫీసర్స్ని కొందరిని మార్చారు, కొందరిని మార్చలేదు. ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ సెట్ అవుద్దా ఆంధ్రప్రదేశ్లో, లేదా ఏం జరుగుతుంది? అలాగే మరోవైపు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ గురైంది. అదే ఇంకెవరిదన్నా అయింటే ఈ పార్టీకి తెలుగుదేశం మీడియా అంతా గగ్గోలుగా రాసి ఉండేది, ఇంకేముంది నకిలీ వీడియో పెట్టారు. మరోవైపు కేఏ పాల్ కుట్రలు, వీటి మీద ఏం జరగబోతోంది ఏపీలో? విల్సన్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదండి. కానీ మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా గొప్ప పోలీసులు అని చెప్పని చంద్రబాబు నాయుడు కితాబిస్తూ తిరుగుతున్నాడు. మీకు దానికి ఒకే ఎగ్జాంపుల్, ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని తప్పడుతూ మీడియాలో అసలు ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆయన మీడియాలో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేయాలని. ఆయన కింద ఉన్న పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఇప్పటిదాకా బయట పెట్టలేకపోయారు. ఎందుకు బయట పెట్టలేరు అంటే ఆ హత్య చేసింది ఎవరో, ఎలాంటి హత్య జరిగిందో చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అందుకని హంతకులు బయట పెట్టలేదు. కానీ ఈలోపు ఇది ఆయన ఒక ప్రచారం చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీదనో లేకపోతే ఇంకొకటి చేయాలనేది ఆయన కుట్ర సిద్ధాంతం. ఆ కుట్ర సిద్ధాంతంలో భాగంగానే పోలీస్ వ్యవస్థని పచ్చ చొక్కా వేసుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇప్పుడు కాదు, గత కొద్ది కాలంగా ఆయన పదవి స్వీకరించినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు తప్ప ఆయన నేను ఒక పోలీస్ అధికారిని, నేను ప్రజల జీతంతో బతుకుతున్నాను, ప్రజలకి నేను సేవకుడిని అనే విషయం మర్చిపోయి చంద్రబాబు నాయుడు సేవకుడుగా
ఆయనకి తాబేదారుగా మారిపోయి ఎప్పుడు ఏం చేయాలా, ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని లోపల పెట్టాలా, ఏ విధంగా ఇటు బీజేపీ కార్యకర్తల్ని మరి ఇబ్బంది పెట్టాలా, మేము విజయవాడలో బీజేపీ యువసేన యువమోర్చా కార్యకర్తల్ని అర్ధరాత్రి తెల్లారి 5 దాకా స్టేషన్లో పెట్టి మరి కోర్టులో పెడితే కోర్టు జడ్జి వాళ్ళని రిమైండ్కి పెట్టమంటే జడ్జి మరి పోలీసుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. అంటే అర్థం ఏంటి అంటే పోలీసుల్ని పూర్తిగా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. రాపూర్లో సంఘటన జరిగితే ఆ మహిళల మీద దాడి జరిగితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఉంది. మరి ఈయన ఇంటెలిజెన్స్ దేనికి ఉపయోగపడుతుందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉపయోగపడుతుంది. అదేవిధంగా నటరాజు ఇప్పుడు మీరు చేశారు ఎస్టీ సర్టిఫికేట్ సంబంధించి ఇమీడియట్గా తప్పుడు ధృవీకరణ పత్రం పెడితే ఆయన్ని అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు, ఆయన సంబంధించి నామినేషన్ విత్డ్రా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన నామినేషన్ తిరస్కరించడమే కాదు, చర్యలు కూడా తీసుకోవాలా. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇక కేఏ పాల్ని కూడా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు. ఏదో దళిత క్రిస్టియన్స్ ఓట్లని చేల్చాలని ఆయన ఒక జోకర్గా వ్యవహరించి ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఆయన సంబంధించిన మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు మీరు గ్రహించాల్సిన నిజాలు ఈయన ఉన్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. పాల్ గారు క్యాండిడేట్లు నిన్న పాల్ గారు చెబుతున్నాడు చంద్రబాబే మా క్యాండిడేట్లు అందరినీ కొనేసాడనో ఏదో చెప్తున్నాడు. పైగా ఒకే పేరున్న వాళ్ళని 35 నియోజకవర్గాల్లో పెట్టించడం ఇదంతా కూడా మరి ఈ పోలీసు వాళ్ళే చేశారు, టీడీపీ వాళ్ళు చేశారో కానీ చాలా కుట్రపూరితంగా జరుగుతుందనే వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. రాజు గారు ఏలూరు నుంచి. రాజు గారు చెప్పండి, పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుని ఎన్నికల సంఘం బదిలీ చేయటం కానీ ఇక నుంచైనా కొందరు ఎస్పీలను బదిలీ చేయటం, ఇక నుంచైనా పోలీస్ వ్యవస్థ ఏపీలో నిష్పక్షపాతంగా ఉంటుందా? తెలంగాణలో ఎక్కడ ఇంతవరకు అలాంటి విమర్శలు రాలేదు. ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ విమర్శలు చేసినట్లు లేరు. కానీ ఏపీలో చాలా తీవ్రమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మాట్లాడండి. హలో మాట్లాడండి రాజు గారు. హలో మాట్లాడండి సార్. కేఎస్ఆర్ గారు మాట్లాడండి దయచేసి. సార్ కేఎస్ఆర్ గారు మాట్లాడండి. బీఆర్కే నమస్కారం మాట్లాడండి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీరు టీవీ మాట్లాడకూడదు. పోలీసు వ్యవస్థ ఒకే పార్టీ కొమ్మగా పనిచేస్తుందన్న విషయం మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షణీయం. ఇంకా అటువంటి కొన్ని ఒకే సైడ్ గా పనిచేసేటటువంటి వ్యక్తుల మీద కూడా ఈసీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. రైట్, గుడ్. ఇంకా రైట్. రమేష్ రెడ్డి గారు కర్నూలు. రమేష్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీ జిల్లాలో మీరు ఒక క్వశ్చన్ అడిగారు, జనానికి జగన్ అన్నకు ఎక్కువ జనం వస్తున్నారా, చంద్రబాబు గారికి ఎక్కువ జనం వస్తున్నారా అని. అందులో ఇప్పుడు మనకు పంట అనేది పండింది పెద్దగా వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నామే తప్ప పంటకు పురుగు పట్టకుండా చూసుకోవాలనేది ఆలోచించలేకపోతున్నాం. అక్కడ పంట పురుగు పట్టడానికి ఎక్కువ వస్తున్నాయి అవకాశాలు మనకు. ఆ పురుగును రిమూవ్ చేసుకున్నామంటే మన పంట మన చేతికి వస్తుంది. కానీ అక్కడ చెదగొట్టడానికి వేరే పురుగులు అంటూ ఉన్నాయి పక్కన మనకు. ఓకే సార్, మీరు చెప్పదలుచుకుంది కొంత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఇంతకీ మీరు అసలు విషయం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అట్లాగే పాల్ గారి పార్టీ పేరు మీద ఒకే పేరు ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి పోటీగా పెట్టడం, ఇటువంటి వాటి మీద మాట్లాడండి. అదే సార్, అటువంటిదంతా వాళ్ళు క్రియేట్ చేసే విధానమే తప్ప దాని ద్వారా ఉపయోగం జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్రియేట్ చేస్తారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 72 years దాటిపోతున్నా కూడా ఇప్పటికి ఎన్నోసార్లు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూనే వస్తున్నాం. ప్రతిసారి డబ్బు పంచినారు అనే దాన్ని ఈ ఒక్క పాయింట్ మనం ఎందుకు కరెక్ట్ చేసుకోలేకపోతున్నాం మనకు అర్థం కాకుండా ఉంది. బ్యాంకుల నుంచి బినామీలు ఇప్పుడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయించేసి అప్పటికప్పుడు వాళ్ళు అన్ని ట్రాన్సాక్షన్లు బంద్ చేయించేసి ఎలా డబ్బు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది కూడా మనం ప్లాన్ చేసుకుంటే కొద్దిగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది కదండి. ఇదేదో మంచి ఐడియానే, కానీ మరి అది ఎట్లా సాధ్యం అవుద్దో. బ్యాంకుల ద్వారా ఇవ్వరు కదా మిత్రమా డబ్బులు, క్యాష్ పంపుతుంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 103 కోట్లు పట్టుకున్నారంట, ఉత్తరప్రదేశ్లో 104 కోట్లు అంట, తమిళనాడులో 107 కోట్లు అంట. మొత్తం 29 రాష్ట్రాల్లో మనం మొదటి 3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అందుకనే ఎన్నికల సంఘం ఈ పోలీస్ వ్యవస్థ
పోలీసుల ద్వారానే డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు కూడా కొందరు చేస్తున్నారు కదా. సో అందువల్ల ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయినట్లుంది. రాజీవ్ గారు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మేమే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ హర్షిస్తున్నారు. కాకపోతే ఆ నిర్ణయాలు ఇంకా ఒక 2-3 అధికారులే కాదు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బదిలీ చేస్తేనే రేపు జరగబోయే ఎన్నికలు చాలా నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ మీకు ఇదే ఇప్పుడు ఏదైతే కడప ఎస్పీని బదిలీ చేశారో, గతంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆయన కడప ఎస్పీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగినప్పుడు అదే వ్యక్తి విశాఖ జిల్లా ఎస్పీగా ఉన్నారు. అప్పుడు ఇది చాలా ఆలోచించదగ్గటువంటి అంశం. రెండోది, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన లగ్గా ఎత్తు పోలీస్ వ్యవస్థలో కొంత భాగం, అంటే టోటల్ వ్యవస్థను మేము అనట్లేదు కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ద భాగాన్ని ఎలా మార్చారంటే శాంతి భద్రతలను కాపాడడం అనే అంశాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలో ఏ నాయకులు గట్టిగా మాట్లాడుతున్నారు, ఏ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ గొంతు ఎలా నొక్కాలి, వాళ్ళ మీద ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, వాళ్ళ మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి, గంజాయి కేసులు ఎలా పెట్టాలి, ఇంకా అవసరమైతే ప్రతిపక్ష నాయకుడిని ఎలాగ అంతమొందించాలి, కేవలం దీని మీద వాళ్ళ వ్యవస్థ నడిచిన ప్రతిసారి కూడా మా నాయకుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆమె అంటే చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేచినా ఏదైనా తప్పు చేసినా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 6-10 వరకు సిట్లు వేశారు. ఆమె అన్నా సిట్టే. ఆ సిట్టింగ్ తప్ప ఇంక దేనికి పని చేయకుండా పోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పోలీస్ వ్యవస్థ మీద ఈ విచారణ జరిగే వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా అంటే మా మీద ఏం అపవాదం వేశారండి, మీకు అంత పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే గవర్నమెంట్ వెనక్కి ఇచ్చేయండి, రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళు మాట్లాడారు కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను రానివ్వదట, ఈడీని రానివ్వదట, ఇన్కమ్ ట్యాక్స్ రానివ్వదట, ఎన్ఐఏని రానివ్వదట. మరి మీరెందుకు భారతదేశంలో గతంలో కాదు ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎస్ఎస్పీ యాదవ్ గారిని రాజశేఖర్ గారి టైంలో మార్చమన్నారు, మార్చేశాడు ఆయన. తర్వాత ఆటోమేటిక్ జరిగిపోయింది. అప్పుడు తెలుగుదేశం కంప్లైంట్ చేస్తేనే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇప్పుడే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి స్పందనని వాళ్ళు పరిగెట్టుకు రాశారు. అయితే వాస్తవం ఒక్కొక్క నిమిషం అంటే పోలీస్ వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గౌరవాన్ని అభిమానం కూడా ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది. అక్కడ మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిళ్ల వల్ల కొంత మేరకు పోలీసులు చేస్తున్నారు కానీ పోలీస్ వ్యవస్థ పట్ల మాకు ఎటువంటి అభినమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పార్లమెంట్లో కూడా ప్రకటించారు. కాదు ఇంత సీనియర్ ఏపీ అంటే పరువు పోయినట్లే కదా, ఖచ్చితంగా ఆయన వల్ల పోలీస్ వ్యవస్థకే తయారయ్యాడు. ఒకప్పుడు ఆయనకి మంచి పేరే ఉండేది, 5 ఏళ్లలో ఇట్లా అప్రతిష్ట తెచ్చుకున్నాడు. పోలీస్ వ్యవస్థ మీద ఆయన మార్చేసారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో కూడా చెప్పారు, రేపు ఆయన అధికారంలోకి వస్తూనే పోలీసులందరికీ కూడా వీక్లీ ఆఫ్ ని ప్రకటించారు. ఎన్నాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. పోలీస్ వ్యవస్థ పట్ల మాకు ఉన్నటువంటి గౌరవాన్ని మా నాయకుడు ప్రతిబింబించాడు. తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం అండి. ఎందుకంటే మేము ఇది ఇప్పుడు చెప్తున్నది కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడిపైన కూడా ఆ రోజు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. డీజీపీ అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ సమయం. అట్లా చెప్పు పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండానే ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అమ్మాని చేశాడు, వైఎస్ఆర్సీపీ వ్యక్తి, ఇట్లాంటివన్నీ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ఆ రోజు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన తర్వాత దానికి ముందు జరిగిన ఒక సంఘటన కూడా చూడాలండి. ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడైనా సరే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉండేది. అత్యుత్సాహం కొద్దీ ఆ రోజు ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆయన సంఘీభావం, అక్కడ మీటింగ్కి సంఘీభావం ప్రకటించడానికి వెళ్తున్న జగన్మోహన్ ఎయిర్పోర్ట్ రన్వే మీదకి వెళ్ళి మరి పోలీసులు ఎట్లా ఆపారండి? స్థానిక పోలీసులు సిఐఎస్ఎఫ్ ఉండాల్సింది కదా, వీళ్ళు ఆపారు కదా. కాబట్టి అదే విధంగా పోలీస్ యంత్రాంగం తప్పకుండా చంద్రబాబు నాయుడు మిస్యూజ్ చేసినట్టు ఎవరు చేయలే. ఎందుకంటే మొన్న చూసినాం మనం ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దొరికిపోయారు డబ్బులు పంచుతూ. ఆ విధంగా వాళ్ళని అవమానించింది చంద్రబాబు నాయుడు, వేరేలు కాదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి దొరికిపోయిండు తప్పు చేస్తున్నారు. అవమానం అండి అది కాదు. ఐటీ క్రిటిక్స్ కేసులో మీరు కేసు పెట్టారు, మంచిగా చేయడం వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన్ని పోలీసు వాళ్ళే కాపలా పడే తప్పు అయితే ఓకే, అతను కోర్టు ఫేస్ చేస్తాడు. ఈ రోజు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి అవమానం చేకూరే పరిస్థితులు కల్పించారు. కొండ రాజీవ్ గారు, సుందరరాం శర్మ గారు, విల్సన్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్